వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలకు దీటుగా అభివృద్ధి ఇన్ఛార్జ్ గోపీనాథ్. విద్యార్థులందరూ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి. మహిళలకు శిక్షణ ఇస్తున్న ఇన్ఫ్రాని అభినందించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ తమ ప్రత్యేకతను చాటుకోవాలి. కార్మికులు ఆత్మహత్య చేసుకున్న వారికి ప్రభుత్వం వెంటనే తక్షణ పరిహారం, వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని చేనేత వస్త్ర వ్యాపార సంఘం కోరారు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, హనుమకొండ ఆలంకర్ సర్కిల్లోని IFRA బ్యూటీ అకాడమీ మేకప్ స్టూడియోను వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం అన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ తమ ప్రత్యేకతను చాటుకోవాలని పేర్కొన్నారు. మహిళలు సమైక్యంగా ఉంటే ఏదైనా సాధించగలరని తెలిపారు. వరంగల్లో బ్యూటీ అకాడమీ మేకప్ స్టూడియోను ప్రారంభించి మహిళలకు శిక్షణ ఇస్తున్న ఇన్ఫ్రాని ఎంపీ కడియం శ్రీహరి కావ్య అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. వాటిని సద్వినియోగపరుచుకొని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళా అభివృద్ధికి ఎంపీగా ముందు ఉంచి కృషి చేస్తానని స్పష్టం చేశారు. కడియం కావ్య గారు ఇక్కడ వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేస్తారని చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు. సో మేము అనుకోలేదు యాక్చుअली मैडम గారు వస్తారు అని. మేము कोशिश करें लेकिन समझ में नहीं आ रहा कि आते भी नहीं, क्योंकि हम लोग इतने एक्साइटेड है मैडम को यहाँ पे देख के. हम लोग बहुत खुशनसीब है जो मैडम के हाथ से हमारी यहाँ पे ग्रैंड ओपनिंग हुई है. थैंक यू सो मच. ఈరోజు ఇక్కడ ఇఫ్రా మేకప్ ఆర్టిస్ట్, తను 10 years నుంచి సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్ట్. అనూస్ ఇంటర్నేషనల్లో తను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. మన వరంగల్లో ఇక్కడ 1000 స్తంభాల గుడి ఆపోజిట్ అలంకార్ సెంటర్లో తన సొంతంగా ఒక సెటప్ పెట్టుకున్నారు. ఆఫ్టర్ 10 years ఆఫ్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక అకాడమీ, బ్యూటీషియన్స్కి కోర్స్ నేర్పించడంతో పాటు బ్యూటీ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక ఉమెన్ ఎంపీగా నేను ఇక్కడ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ని లేదా బిజినెస్ చేసే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఓపెనింగ్ చేయడానికి వచ్చినాను. అందుకు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ మన వరంగల్లో ఉన్న మహిళలందరూ కూడా అవసరాన్ని బట్టి మీ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలు మనుగడ కోసం ఉచిత విద్యుత్ కావాలని కోరారు. కార్మికులకు ఇవ్వవలసిన 10% యారన్ సబ్సిడీ ఇవ్వాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని వారు కోరారు. పాత పవర్లూమ్ పరిశ్రమకు సంబంధించిన పాత బకాయిలు కట్టాలని, ఇచ్చిన బిల్లులు వెంటనే మాఫీ చేయాలని అన్నారు. బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలు వెంటనే ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించాలని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు కొత్త ఆర్డర్లు ఇవ్వాలని దీక్ష చేయడం జరుగుతుందని తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభంలో బతుకమ్మ చీరలు బకాయిలు ఇవ్వకపోవడం వస్త్ర పరిశ్రమల కార్మికులకు ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరపున సీఎం రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ వెంటనే అమలు చేయాలని వారు కోరారు. వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి కల్పించాలని అన్నారు. కార్మికులు ఆత్మహత్య చేసుకున్న వారికి ప్రభుత్వం వెంటనే తక్షణ పరిహారం చెల్లించాలని కోరారు. ఈ దీక్షా కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్, పార్లమెంటు కో కన్వీనర్ సంఘీభావం తెలపడానికి సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం, పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం, కాటన్ ఉత్పత్తిదారుల సంఘం, అసాముల సంఘం, డయ్యింగ్ అసాముల సంఘం ఈ దీక్షా కార్యక్రమాన్ని సంఘీభావం తెలిపారు.
ఇక్కడ ఉన్నదో దాని ముందే మరి వాళ్లకు కనబడేటట్టుగా మేము ఇక్కడ కూర్చో ఉన్నాం. మరి కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్యే గారు నన్ను మా తల్లి అన్నది కానీ జన్మనిచ్చింది సిరిసిల్లనే అని మా నేతన్న సాక్షిగా అన్నాడు. మరి అయ్యా ఎమ్మెల్యే గారు మరి అసెంబ్లీలో ఒక్కసారన్నా సిరిసిల్ల గురించి ఎందుకు మాట్లాడతలేరయ్యా? సీరియలు ఇచ్చింది నువ్వే, మరి అది జీవో చేస్తేనన్నా మంచిగా బంగారం అని మేము బతుకుదు, అది జీవో చేయబోతుంది అయ్యా. మరి చేసిన పనికన్నా పైసలు లేకపోతుంది. మరి మా నేతా కార్మికులు ఇప్పటికి 10 మంది పద్మచారులు చచ్చిపోయారు. ఎలాగైతే పువ్వులు మూసి రాలిపోతాయో ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ కనబడతలేవా కళ్ళు, మరి ఉన్న ఎమ్మెల్యే కనబడతలేవా కళ్ళు, ఇక్కడ ఉన్న నాయకులకు కనబడతలేవా కళ్ళు అని మేము ఈ విధంగా అడుగుతా ఉన్నాము. మరి అయ్యా మరి ఉచిత విద్యుత్తు ఎందుకు ఇస్తలేరు? మరి మేము భారతదేశంలో పానము కాపాడేది రైతన్న అయితే మానము కాపాడేది నేతన్నలం. మరి పానం గొప్పనా మానం గొప్పనా అంటే మానమే గొప్ప అని అన్న వాళ్ళు ఉన్నారు. మరి మానాన్ని కాపాడే మేము మరి ఈరోజు బజార్లో పడి ఈ రీతిగా కూర్చుండే దిక్కు తీసుకొచ్చినారు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం ఉన్నా మరి నేతను మరి రైతులు 2 కళ్ళలాగా చూసుకోవాలని చెప్పి ఈరోజు పద్మశాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయ్యా మరి ఇంతమంది చనిపోతున్నారు, మరి మీకు ఎంతమంది చనిపోవాలి? మరి రాజకీయంగా నడుపుతామని చెప్పి ఒక నాయకుడు అంటాడు. అయ్యా వీళ్ళందరినీ మాకు ఎవరు ఓట్లేదు ఇక్కడ అని ఒక నాయకుడు అంటారు. మరి మేము ఓట్లకే పనిచేస్తామా? మరి మా ఓట్లను మీరు వినియోగించుకుంటారా? మమ్మల్ని ఎందుకు ఇట్లా పక్షపాతంగా చూస్తున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మరి ఇప్పటికైనా కళ్ళు తెలిసి ఇక ముందు ఎవరు దావకుండా మరి రైతులకు ఎలాగా ఇచ్చారు, మరి నేతలకు కూడా అదే విధంగా ఇస్తే మేమందరం మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని పానల్లో పెట్టుకొని మిమ్మల్ని మళ్ళీ గెలిపించే ప్రయత్నాలు చేస్తాం. ఎందుకు మమ్మల్ని ఇట్లా వివక్షంగా చూస్తున్నారు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఏమండి చెప్తున్నాం. జై బోలో భారత్ మాతాకి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రెహమత్ నగర్ లోని అమర్ పాయింట్ హోటల్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో విచ్చేసిన కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, సంగీత యాదవ్, జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నవీన్ యాదవ్ రిబ్బన్ కట్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి హోటల్ యజమాని హమీద్ హాజీజ్ సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ఏం కిందికి లేదు ఏంటి ఆత్మహత్య చిక్కడపల్లిలోని శ్రీ త్యాగయాన నాగసభలోని ఫోక్స్ ఆర్ట్స్ అకాడమీలోని గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి రిటైర్డ్ జడ్జి మధుసూదన్, బీఆర్ఎస్ నాయకులు నాగేష్, ముదిరాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం గురువులను సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నృత్య గురువులు కృష్ణప్రియ, రూపాశ్రీ ఆనందమయి, శివజ్యోతి, వేదిక్ గురువు రాజరాజేశ్వరి ఘనంగా సన్మానం చేసి వారికి పట్టు చీరలను బహుకరించారు. ఈ గురు పౌర్ణమి కార్యక్రమం 149వ కార్యక్రమం చాలా ఘనంగా చేశారు. ఘన విజయం సాధించడానికి కారణమైన మా నాట్య గురువులు, చిన్నారి కళాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అకాడమీ ప్రతిభ గల ప్రతి ఒక్కరూ కళాకారునికి ఎల్లవేళలా అండగా ఉంటామని విక్కీ మాస్టర్ చెప్పారు. కార్యక్రమానికి
వచ్చేసినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఇప్పుడు వందలైపోయినాయి, వేల ప్రోగ్రాంలు ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. నిర్విఘ్నంగా కొనసాగించండి. మే వేదిక పైన ఉన్న వాళ్ళందరం చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మాట్లాడాలనిపించాడు మా నాగేష్. ఒకసారి కొట్టండి మా చిరంజీవి. చాలా ఉపకార బుద్ధిన వ్యక్తి మా నాగేష్. పెద్దవాడికి ఆశీర్వదిస్తూ ప్రసిద్ధ పారిశ్రామికవేత్త మా నారాయణ గారు రావడం కూడా సంతోషంగా ఉంది. చంద్రబాబు పెద్దలు నారాయణ గారు ఒక మాట. ప్రోగ్రామ్కి కోరుతున్నాను. ఏదైనా పెద్ద ఆయనకి ఆత్మీయ మిత్రులు వారు రావటం సంతోషంగా భావిస్తూ నహి కచ్చిత్ క్షణమపి జాతి దుష్టస్య కర్మకు బహుదా ప్రశంసమైన భావి. తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా బంగారు తెలంగాణ ఫోక్స్ అకాడమీ అవార్డు సందర్భంగా గురు పౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని 2 రోజుల ముందే గురువులకు సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు త్యాగరాజ గాన సభలో 149వ కార్యక్రమ నిర్వాహకుడు శ్రీ విక్కీ మాస్టర్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించబడింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈరోజు గురువులకు సన్మానించడం అంటే చాలా గొప్ప విషయము. చాలామంది కళాకారులు వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళ గురువులతో ఇక్కడికి విచ్చేశారు. ఈరోజు మీడియా మిత్రులకు, ప్రెస్ వాళ్ళకి, ప్రతి ఒక్కరి రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మంచి చెడు తెలుసుకుంటూ వాళ్ళు రాస్తున్న కళలను కానీ చూపిస్తున్న మీడియా కానీ వాళ్ళందరికీ నమస్కరిస్తూ, నిజం బయట పెట్టండి. ఎవరైనా సరే ఏ ఆంధ్ర రాష్ట్రాన్ని 2 కాపాడతారో వాళ్ళకి మీరు ఓటేయండి దయచేసి. ఇది కల్చరల్ డిపార్ట్మెంట్, కల్చరల్ ప్రోగ్రామ్స్. నేను ఒక నాట్య గురువుని. నమస్కారం. ఈరోజు ఇక్కడ ఒక పండగ వాతావరణం లాగా ఉంది. మిత్రులు గౌరవనీయులు విక్కీ మాస్టర్ గారు తన యొక్క 149వ కార్యక్రమాన్ని బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ పేరున నిర్వహించారు. ఇక్కడ ఎంతోమంది నాట్య కళాకారులు వచ్చారు, వారి గురువులు వచ్చారు. మా మిత్రుడు బాధ్యతలు స్వీకరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె కేశవరావు గారు, మాజీ ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గణేష్, కాళే యాదయ్య, ఎంపీ మల్లు రవి, ఎంపీ బాలరాం నాయక్, ఎమ్మెల్సీ ప్రభాకర్ పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలోని ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు కిట్లను టీడీపీ నేతలు పంపిణీ చేశారు. ఈ సందర్భంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గోపీనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని వారు పేర్కొన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కోర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా వాళ్ళు తిరగా మొన్న తిరగా వచ్చా గత నెల రోజుల నుండి ముస్తాబాద్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేనందున సుమారు 12 సంవత్సరాల నుంచి పోరాటాలు ప్రజలు విద్యార్థులు నాయకులు ఎంతోమంది పోరాడిండు. కళాశాల మంజూరవుతుంది, కళాశాల వచ్చింది వస్తుంది, ఇక మాకు మా చిరకాల వాంఛ నెరవేరింది అనే సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇప్పటి వరకు కళాశాల గత ప్రభుత్వాలు మంజూరు చేయలేదు, ఇక్కడ ప్రారంభించలేదు. ఈరోజు ఇందులో భాగంగానే కాలేజీ గురించి పోస్ట్ కార్డు ఉద్యమం అంటే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ద్వారా మా యొక్క సమస్య ఏంటిది, మాకు కావాల్సింది ఏంటిది, మేము డిగ్రీ కోరుతున్నట్టు ప్రభుత్వ దృష్టికి వెళ్ళడానికి ఈ ఒక్క మొదటి కార్యక్రమం ఇక్కడ గౌట్ కాలేజీ స్టార్ట్ చేసినాం. ప్రతి 10th వరకు 9th వరకు ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయో ప్రతి స్కూల్లో ప్రజల పక్షాన ప్రజల తరఫున చేయిస్తాము. తర్వాత విద్యార్థులు చేస్తారు, ప్రజలు చేస్తారు, విద్యాభిమానులు చేస్తారు. ఈ సందర్భం మీడియా ద్వారా కోరుతున్నది ఏంటంటే ముస్తాబాద్ మండల ప్రజలకు, విద్యాభిమానులకు, విద్యార్థులకు, మేధావులకు, ప్రజా సంఘాలకు మీ అందరు తమవంత పాత్ర పోషించి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీవ్రం చేసి ప్రభుత్వానికి ప్రభుత్వం స్పందించే విధంగా మనం ఒత్తిడి పెంచాలని మీ అందరినీ సవినయంగా కోరుతూ, అంటే అవైలబుల్ ఉన్నాయి ముస్తాబాద్లో ఫిజిబుల్ రిపోర్ట్ అడిగిండ్రు గతంలో డీవు, అదే రిపోర్ట్ ప్రకారం ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ప్రభుత్వం ఇవ్వడమే ఆలస్యం. ఈ ఇంటర్ కళాశాలలో డిగ్రీ నడపచ్చు, ఈ ఇంటర్ను జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఇంటర్ నడపచ్చు. అక్కడ ఇంటర్కు 10th అవైలబుల్ ఉన్నది. కావున ప్రభుత్వము సంబంధిత పొన్నం ప్రభాకర్ అన్నగారు, గౌరవ మంత్రి గారు, ప్రభుత్వ చీఫ్ అందులో నేను లోపల్లో మీరు కూడా లైన్ బాబు అక్కడ వచ్చే ఆ పోల్ దగ్గర వచ్చే అందరికీ నమస్కారము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ప్రతి స్కూల్ని అభివృద్ధి చేసే విధంగా ముందు వరుసలో ఉన్నారు. సూపర్ 6 పథకాలని ఆయన చెప్పడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి బిడ్డకు ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి 15,000 రూపాయలు అంత ఇస్తామన్నారు. అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకు కూడా పుస్తకాలు, బట్లు, బెల్టు, అదేవిధంగా వాళ్లకు ఫ్రీ భోజనాలు అన్నీ కూడా సౌకర్యవంతంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకోవడం జరిగింది. ఆయన చెప్పిన విధంగా బులెటిన్స్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలకు దీటుగా అభివృద్ధి ఇన్ఛార్జ్ గోపీనాథ్. విద్యార్థులందరూ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి. మహిళలకు శిక్షణ ఇస్తున్న ఇన్ఫ్రాని అభినందించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ తమ ప్రత్యేకతను చాటుకోవాలి.
కార్మికులు ఆత్మహత్య చేసుకున్న వారికి ప్రభుత్వం వెంటనే తక్షణ పరిహారం, వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలని చేనేత వస్త్ర వ్యాపార సంఘం కోరారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.